నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. గత 6 నెలలుగా ప్రజాభవన్లో ప్రజావాణి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు ఎన్ని, తీరిన సమస్యలు ఎన్ని, తీరాల్సిన సమస్యలు ఎన్నో. లక్షల్లో దరఖాస్తులు. సామాన్య ప్రజలకు అసలు న్యాయం జరుగుతుందా? అందులో భాగంగా మన ఆర్ తెలుగు టీం అక్కడికి వెళ్ళి ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ అన్న ముఖం చూసి వీళ్ళ ముఖాలు ఎవరు చూసిండ్రండి? ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు బతుకుతాండ్రు. మా పిల్లలను ఎట్లా పోషించుకోవాలి, మా పిల్లలని ఏ విధంగా చదివించుకోవాలి. ఇప్పుడు మా భర్త కూడా కిడ్నీస్ ఖరాబ్ అయినాయి సార్. కనీసం హాస్పిటల్లో చూపించే అంత పరిస్థితి స్తోమత కూడా లేదు. మరి ఎట్లా నాన్న, మరి నా దగ్గర పాస్బుక్ నా దగ్గరనే ఉంది, అన్ని నా దగ్గరనే ఉన్నది. మరి ఎట్లా మారుతుంది నాన్న? అది తప్పు కాదు నాన్న. మరి నా పేరు మీద ఉన్న భూమిని అట్లా మంది పేరు మీద రాసి నేను సంతకం పెట్టలేదు, ఏం చేయలేదు. పోయే కాలం వచ్చింది. ఇక నువ్వేం సంపాదించుకొని మీద పెట్టుకొని పోతావు? నువ్వెందుకు కూర్చున్నావు సీటు మీద ఎమ్మెల్యేగా? కేసీఆర్కి ఎన్ని కోట్లు దొంగలు మీరు అని తిట్టినా పిల్లలని ఏం చేయాలి, మేమేం చేయాలి? మేము ఆల్రెడీ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అయినాం సార్. కానీ పిల్లల పరిస్థితి ఏంటి? లోపల రెస్పాన్స్ ఎట్లుంది? ఈ రోజు ఎట్లుంది? ఫస్ట్ టైం పోయినప్పుడు ఎట్లుంది? ఈ రోజు పోతే మాత్రం ఏం రెస్పాండ్ లేదు. నేను రోడ్డు మీదకి ఎక్కినా, నేను మాత్రం ఉప్పినదాన్ని కాదు. మీరు ఇచ్చిన అయ్యకుండా మన అయితే శాపనార్థాలు పెడతా. నాదేదో నేను పెట్టినా. నాయన నరసింహారెడ్డి అన్నోడు పోయినా. కొడుకులు బిడ్డలు ఎవరు లేరు? నాకు ఇప్పుడు ఎవరు లేరు నాన్న. ఇక నేను ఒక్కనే ఉన్నా. వీళ్ళు మమ్మల్ని మళ్ళీ రీఎంక్వైరీ పేరుతో ఇబ్బంది పెట్టి మళ్ళీ జూన్ 10వ తారీఖు నాడు మమ్మల్ని టర్మినేషన్ చేశారు సార్. మేము ఇందులో నలుగురం ఆడోళ్ళం, ఒక వికలాంగురాలు ఉన్నది. 100% ఆమె నడవలేదు. ప్రస్తుతం ఆమె ఏ దాంట్లో కూడా షాపింగ్ మాల్లో ఎక్కడ కూడా పని చేసుకోలేదు. ఆమె పరిస్థితి ఏంటి? చెప్పండి అమ్మా, మీరు ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? మీరు అందరికీ నమస్కారం. నా పేరు సునీత సార్. మేము వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కమ్యూనిటీ ఆర్గనైజర్గా 2009లో జాయిన్ అయ్యాం సార్. 2009 నుంచి 2019 వరకు, గత 11 ఇయర్స్ వరకు మా పనిలో కానీ ఎలాంటి రిమార్క్స్ లేకుండా మేము మా పనిని మా బాధ్యతతో ప్రకారం విధులు నిర్వహించుకుంటూ వెళ్ళాము. 2019లో మాకు వచ్చే శాలరీ అంటే మాకు కొంత అప్పుడు 9,000 పిఎఫ్ కట్టగా 7,500. మాకు ఆర్థికంగా ఇంట్లో ఇబ్బంది ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ గారు మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఒక లోన్ ఇవ్వడం జరిగింది. అది మేము మనిషికి ₹1,00,000 సీఓలమే. మేము ముగ్గురం సీఓలం సార్. మేము 1 lakh లోన్ తీసుకున్నాము. మళ్ళీ అది తిరిగి కట్టేసినాక మా అధికారులు ఏం చేసిందంటే, అప్పుడున్న పీడి మెప్మా గారు మీరు తీసుకున్నది అధికారాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి మమ్మల్ని టర్మినేషన్ చేశారు సార్. టర్మినేషన్ చేసిన తర్వాత మేము చాలామంది ప్రజానాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి తిరిగినా కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. కాబట్టి మేము గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు నుంచి మాకు 3 రకాలమైన తీర్పులు రావడం జరిగింది. 2020లో ఆర్డర్ వచ్చింది. మళ్ళీ మా అధికారులు అప్పీల్కి వెళ్ళారు. మళ్ళీ మేము అప్పీల్ విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ రివ్యూ పిటిషన్కి వెళ్ళారు. అక్కడ కూడా మాకు December 2, 2022 ఆర్డర్ రావడం జరిగింది. గౌరవ హైకోర్టు ఏమన్నారంటే, వీళ్ళని ఫస్ట్ రీఇన్స్టిట్యూట్ చేసుకోండి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పియండి అని చెప్పిన తర్వాత వాళ్ళు 11/1/2023 నాడు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది సార్. ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము 1.5 year వర్క్ చేసాము. మళ్ళీ రీఎంక్వైరీ పేరుతో మెప్మా అధికారులు మమ్మల్ని, రాజకీయ నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టి అది రీఎంక్వైరీ పేరుతో మళ్ళీ తప్పుడు రిపోర్టును సబ్మిట్ చేసి. రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు ఎవరు? వాళ్ళు మీ లోకల్ ఎమ్మెల్యే? లోకల్ వాళ్ళు సార్. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్లస్ అధికారులు, మా మెప్మా అధికారులు, వీళ్ళు మమ్మల్ని మళ్ళీ రీఎంక్వైరీ పేరుతో ఇబ్బంది పెట్టి మళ్ళీ జూన్ 10వ తారీఖు నాడు మమ్మల్ని టర్మినేషన్ చేశారు సార్. మేము ఇందులో నలుగురం ఆడోళ్ళం, ఒక వికలాంగురాలు ఉన్నది. 100% ఆమె నడవలేదు. ప్రస్తుతం ఆమె ఏ దాంట్లో కూడా షాపింగ్ మాల్లో ఎక్కడ కూడా పని చేసుకోలేదు. ఆమె పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము కూడా ఏ పని చేసుకోలేము. ఇప్పుడు మేము ఒక ఇంటర్వ్యూకి వెళ్తే సార్ 45 years ఉన్నాయని చెప్పేసి నాట్ ఎలిజిబుల్ అన్నారు. ఇప్పుడు మా కుటుంబ పరిస్థితి ఏంటి? మా పిల్లలను ఎట్లా పోషించుకోవాలి, మా పిల్లలని ఏ విధంగా చదివించుకోవాలి? ఇప్పుడు మా భర్త కూడా కిడ్నీస్ ఖరాబ్ అయినాయి సార్. కనీసం హాస్పిటల్లో చూపించే అంత పరిస్థితి స్తోమత కూడా లేదు. కాబట్టి ఈ ప్రజాపాలనలో ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాం సార్. ఎప్పుడు ఇచ్చారు ఇంతకుముందు? అంటే 50 days అవుతుంది సార్. ఏమన్నారు ఆ రోజు? వాళ్ళు ఇక్కడ అధికారులు ఏమన్నారు అంటే, మీకు కరెక్ట్ మాకు ఎంక్వైరీ కరెక్టే జరగలేదు సార్. ఎంక్వైరీ కూడా తప్పు రిపోర్టే. మాకు ఎంక్వైరీ జరిగేటప్పుడు పీడి మెప్మా గారు కూడా ఎంక్వైరీలో లేరు. అది వేరే అధికారులు ఉన్నారు. వాళ్ళు తప్పు రిపోర్ట్ సబ్మిట్ చేసి మా జీవితాలు, మా కుటుంబాలు, మా పిల్లలతోనే ఆడుకుంటున్నారు సార్. మాకు ఈ ప్రజాపాలన ద్వారా మాకు న్యాయం జరగాలని, ఈ విషయము కనీసం సీఎం సార్ దగ్గరికన్నా వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే మేము మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చింది మా బాధ. కనీసం సార్ దగ్గరికి వెళ్తేనన్నా మళ్ళీ మమ్మల్ని తిరిగి విధిలోకి తీసుకోవాలి సార్. ఎందుకంటే మా ఏజ్ అయిపోయింది. మాకు ఇప్పుడు వేరే పరిస్థితి చేసుకునేది లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు.
ఇప్పుడు మీరు 15 రోజుల క్రితం వచ్చి దరఖాస్తు ఇచ్చారు అని అన్నారు కదా, మళ్ళీ ఈ 15 రోజుల తర్వాత ఈ రోజు దేనికి వచ్చారు అంటే? మళ్ళీ అధికారులు ఎంక్వైరీకి వస్తామన్నారు సార్, ఇప్పటి వరకు రాలేదు. రాకపోవడం వల్ల మళ్ళీ ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఒక కాపీ ఇచ్చాం సార్. ఏమన్నారు ఇప్పుడు? ఏమన్నారు మళ్ళీ కాపీ ఇస్తే? అంటే వాళ్ళు అదే చెప్తున్నారు, ఎంక్వైరీకి వస్తారు అని అంటున్నారు, కానీ ఎప్పుడు వస్తారని తెలియదు. ఇప్పుడు మా కుటుంబ పరిస్థితులు రోడ్డు మీద పడ్డాయి సార్. ఇప్పుడు పిల్లలని ఏం చేయాలి, మేమేం చేయాలి? మేము ఆల్రెడీ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అయినాం సార్, కానీ పిల్లల పరిస్థితి ఏంటి? లోపల రెస్పాన్స్ ఎట్లుంది? ఈ రోజు ఎట్లుంది? ఫస్ట్ టైం పోయినప్పుడు ఎట్లుంది? ఫస్ట్ టైం పోయిన రోజు బాగానే ఉంది సార్, ఈ రోజు పోతే మాత్రం ఏం రెస్పాండ్ లేదు. సరే చూస్తామమ్మా అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ టైం పోయినప్పుడు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఎండి గారు కలిసారు. కలిసి మీకు ఏఎండి సార్ని వరంగల్కి పంపిస్తామమ్మా ఒక 10 డేస్లో అని చెప్పారు. కాకపోతే వరంగల్కి సీఎం గారు రావడం వల్ల ఆ 10 డేస్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మేడం అడిగితే ఏం రెస్పాండ్ లేదు, మీరు అప్లికేషన్ ఇచ్చారు కదా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అంతే. దరఖాస్తు ఇచ్చినాక మెసేజ్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అంటున్నారు కదా, మీకు అలాంటి మెసేజ్లు ఏమైనా వచ్చినాయి అంటే మీ దరఖాస్తును మేము స్వీకరించడం అన్నట్టుగా ఏమన్నా? రాలేదండి, గతంలో ఇచ్చిన దానికి రాలేదు. ఇప్పుడు ఇస్తే మేడం అయితే రిజిస్టర్లో ఎంట్రీ చేసుకున్నారు. మరి ఈవినింగ్ 4 వరకు వస్తుందని చెప్పారు. మెసేజ్ వస్తుందని చెప్పారు. కాకపోతే అది నిజమో అబద్ధమో మాకైతే తెలియదండి. ఇంతవరకు ఇప్పటికీ ఒక 4 సార్లు అప్లికేషన్ ఇచ్చాం మేము దరఖాస్తు, ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. కనీసం ఇప్పుడు ఈ వీడియో ద్వారానైనా మాకు రెస్పాండ్ అయ్యి మాకు తిరిగి మమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకుంటే అదే మాకు న్యాయం చేసిన వాళ్ళు అయితే, లేకపోతే మా జీవితాలు మాత్రం రోడ్లు మారిపోతాయి. మేము ఆత్మహత్య శరణ్యమని అనుకుంటున్నాం. ఓకే, మీకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుందా? ఇప్పటికి ఒక 4 సార్లు వచ్చిర్రు, ఈ రోజు మీ దరఖాస్తు తీసుకున్న మెసేజ్ వస్తుందని చెప్పారు అని అంటున్నారు. ఈసారి మీకు ఎట్లా అనిపిస్తుంది? న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది. కాకపోతే ఒకసారి సీఎం గారు కొంచెం చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతున్నాం. నా పేరు సజ్జం కొమరెల్లి, మా నాన్న పేరు లక్ష్మయ్య, మాది కర్కాల గ్రామము, తొర్రూరు మండలము, మహబాద్ జిల్లా. ఏమైంది సమస్య? నాది భూమి మా తాతల తల సంపాదించిన భూమి ఉండే. ఆ భూమిలో ఏం చేసిందంటే అప్పుడు కేసీఆర్ 2 ఎకరాల పట్టా ఇచ్చిండు, పట్టా పాస్బుక్ ఇచ్చిండు, రైతు బంధు అన్ని పడ్డాయి. ఏ సంవత్సరం ఇదంతా? అది 18 పడ్డాయి నాకు. 19, 20 ఇక 21 కరోనా వచ్చినప్పుడు ఇక ఏం చేసిండు ఎంఆర్ఓ సాబు, నేను ఇక్కడ హాస్పిటల్ ఉన్నా, నేను హాస్పిటల్ ఉండి 6 నెలలు హాస్పిటల్లో ఉన్నా, మళ్ళీ 6 నెలలు బాగా లేకుంటున్నా. అది నుంచి మళ్ళీ ఇంటికి పోయి చూస్తారికి ఏమైంది, నా పేర్లు తీసేసి వేరే వాళ్ళ పేరు మీద పెట్టిండు. పెడితే ఏంది ఇట్లా అని తెచ్చి ఇక ఈ కాగితాలు రాయిపించి కలెక్టర్ కోటి ఇచ్చిన, ఎంఆర్ఓ కోటి అందరికి ఇస్తే ఏమన్నారు అవుతుంది పో అన్నారు. మరి ఎట్లా సార్, మన పాస్బుక్ నా దగ్గరనే ఉంది, నేను రిజిస్టర్ ఎవరు చేయలేదు, మరి నా పాస్బుక్ ఉన్నాక మళ్ళీ వేరే వాళ్ళ భూమి ఇట్లా ఇచ్చిన వాళ్ళకి నాకు పంచాయతీ పెట్టిస్తాను, మరి ఏంది నాన్న అంటే పై అధికారులు అడిగిపోమని. ఆయన పోయినప్పుడు అది దొరకకపోయేది, ఇదే తిరుగుతాను. ఎవరన్నారు పై అధికారులు అడగమని? ఏది ఎంఆర్ఓ విఆర్ఓ అడిగితే నాకు ఏం చేసిండు, ఇక ఎంఆర్ఓ సాబు ఇక పట్టించుకోక అతని దగ్గర లంచం తీసుకొని ఇది చేస్తే మళ్ళీ కలెక్టర్కి అప్లికేషన్ పెట్టినా కూడా ఇదే తిరిగి నాకు ఆరోగ్యం బాగలేక ఇక నా కలెక్టర్ సాబ్ అంటే తర్వాత మారుతుంది అని అన్నాడు. మరి ఎట్లా నాన్న మరి నా దగ్గర పాస్బుక్ నా దగ్గరనే ఉంది, అన్ని నా దగ్గరనే ఉన్నది, మరి ఎట్లా మారుతుంది నాన్న? అది తప్పు కాదు నాన్న. మరి నా పేరు మీద ఉన్న భూమిని అట్లా మంది పేరు మీద రాసి నేను సంతకం పెట్టలేదు, ఏం చేయలేదు. ఆ పోయిన ఎంఆర్ఓ అన్నాడు కదా, నువ్వు ఈ సంతకం పెట్టి నీ ఫోటో ఉంటేనే నీది పేరు మారుతుంది, అంతవరకు మారదు అన్నాడు. మరి అటువంటి అప్పుడు ఇట్లా మారింది నాన్న అంటే ఎవరి పేరు మీద మారింది? ఎవరు వాళ్ళు? వేరే వల్లపాయలే గొల్లల పేరు మీద చేసింది, అరిపురాల మాధవ కరకాల అరిపురాల ఆయన మా పేరు మీద మారింది. అట్లా మారి ఇక నన్ను ఇబ్బంది పెట్టి ఇక నాకు ఇప్పుడు న్యాయం ఏమంటున్నారు? ఇప్పుడు ఎవరైతే మారిందో వేరే వాళ్ళ పేరు మారింది అంటున్నావా? వాళ్ళని కలిసినావు? వాళ్ళ భూమి మీద పోతే భూమి మీద నన్ను కొట్టిండ్రు, కొడితే కూడా మళ్ళీ పిటిషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించి కోర్టు పెట్టిస్తే కోర్టులో హైకోర్టులో కూడా వచ్చిన, హైకోర్టులో ఆ పిటిషన్ ఇచ్చి హైకోర్టులో కూడా మాకు ఆర్డర్ కాపీ కూడా ఇచ్చిండు. ఆర్డర్ కాపీ కూడా ఇస్తే ఆర్డర్ కాపీని మళ్ళా వాళ్ళు ఇది చేసిండు. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇది 2020 నుంచి నడుస్తుంది నాన్న. ఇక నాకు చాలా 2020 నుంచి ఇప్పటి వరకు అట్నే నడిపించుకుంటూ వస్తాను. ఇక నా భూమి ఇంతవరకు నా పేరు మీద లేదు, నా పాస్బుక్ ఇట్లా చేసిందన్న. అయితే ఇప్పుడు ప్రజాభవన్కు ఇంతకుముందు వచ్చినావా? ఈ రోజు ఫస్ట్ టైం వచ్చినా? మొన్న ఇక 23వ తారీఖు నాడు వచ్చిన, వచ్చి అప్లికేషన్ ఇస్తే 23కి వచ్చినావు. ఏమన్నారు ఆ రోజు? లోపల ఏమన్నా మెసేజ్ వస్తాడు, మెసేజ్ మళ్ళీ ఇప్పుడు తీసుకుపోయి చూపిస్తే నేను మా ఇబ్బంది పోయిందని అంటుంది. ఐఏఎస్ పెద్ద మేడం కూడా కలిసి నాన్నకి ఇట్లా సంగతి అని చెప్తే
అవుతుంది నీకు అని చెప్పి ఇది ఫోటో తీసుకుంది ఆమె కూడా. ఫోటో తీసుకొని మళ్ళీ నీకు ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ ఉంది అని అంటుంది. ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏం కథ మరి అది. ఈ రోజు ఏమన్నారు మళ్ళీ? ఇక ఈ రోజే ఇప్పుడు అమ్మ ఈ మేడం అన్నది, పెద్ద మేడం అన్నది. ఇక మరి నాకు ఎప్పుడు న్యాయం చేస్తారో ఏం కథ తెలియదు నాన్న. నాకు మీరన్నా న్యాయం చేసేటట్టు కొంచెం ఇది చేయండి నాన్న. కర్కాల గ్రామం, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. ఓకే. అయితే ఇప్పుడు నీదైతే వాళ్ళు తీసుకుని లోపలనైతే మంచిగా మాట్లాడింది కదా మేడం, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పింది కానీ ఇక వాళ్ళు ఏం చేస్తారో కొట్టిన వాళ్ళది ఏమైనా ఎఫ్ఐఆర్ బుక్ అని ఎఫ్ఐఆర్ కూడా వాడు ఏం అసలు తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించినాం. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇప్పుడు నా దాంట్లో ఉన్నది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ బుక్ అయింది, ఓకే. వాళ్ళని మరి జైలుకు పంపించారా? జైలుకి కూడా ఏం పంపలేదు. 2 సార్లు ఎఫ్ఐఆర్ చేయించారు. మళ్ళీసారి మొన్న వేరే వాళ్ళతో బాగా నన్ను తిట్టించిండు, కొడతావు నేను అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అంటే అది కూడా సీడీ తయారు చేయించి సీడీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక తిడితే ఇక్కడ కూడా ఫిడి చేయించిన. ఏది గట్కేశారు వేరే వాళ్ళ దోస్తు, గొల్లైన దోస్తు, ఆయనతో తిట్టించిండు. కేసు పెట్టినందుకు ఎఫ్ఐఆర్ చేయించినందుకు వీళ్ళతోటి మొన్న తిట్టించిండు. ఇప్పుడు నీకు కొడుకులు బిడ్డలు ఎవరు లేరు? నాకు ఇప్పుడు ఎవరు లేరు నన్ను. ఇక నేను ఒక్కనే ఉన్నా. అంటే నీకు అసలు పిల్లలు లేరా? పిల్లలు లేరు కానీ ఎక్కడో అక్కడ వాళ్ళు పనులు చేసుకొని బతాలు వాళ్ళు. అంటే ఇప్పుడు పనులు చేసుకొని బతుకుతారా? అంటే ఇక వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చిన. ఇప్పుడు ఈ భూమి నేను తీసుకున్న భూమిని ఇట్లా అయింది, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసిన అయిపోయింది. ఇక నా భూమిని ఇట్లా చేస్తారికే వాళ్ళు ఎక్కడ ఏం చేయమని నీకు ఇచ్చినాం కదా భూమి ఇస్తే మరి వాళ్ళు ఒక్కడే కొడుకు, 3 బిడ్డలు బొంబాయిలో దూరం ఉన్నారు. కొడుకు వాడు డ్రైవర్కి పని చేసుకుంటాం, నీకు ఇచ్చిన భూమిని మేమేం చేయాలి, నీకు ఇచ్చిన భూమి ఏమేం చేయాలంటే ఆ భూమి మరి నీకే రాపిస్తా, వచ్చి న్యాయం చేసుకో అని చెప్పు. వస్తాడు అంటే నాకేమో నీకు ఇచ్చిన నాకు వద్దు, ఇక నువ్వే తీసుకో అంటాడు. ఇక నువ్వు సచ్చినాక కావాలి కదా, సచ్చినాకనే కదా నాకు వచ్చేది అని అంటాడు. నమస్తే అమ్మా. నమస్తే. పేరు? నా పేరు పద్మశ్రీ, వినాయక్ నగర్. ఏ సమస్య అంటే నేను 2001లో నేను డ్వాక్రా గ్రూప్ లీడర్ను. ప్రజావాణిలా నాకు ఇల్లు లేదు, నా భర్త చనిపోయిండు, నా 2 పిల్లలు 3 సర్టిఫికెట్లు పెట్టిన ప్రతి, నాకు ఇల్లు లేదు, నేను ఉద్యమకారిని. కాకపోతే నా ప్రూఫ్లు అన్ని ఉన్నాయి, కొన్ని పెట్టిన ప్రూఫ్లు కూడా. నాకు ఏదన్నా సాయం చేయన్నా మరి 250 గజాలు ఉద్యమకారులకు చేస్తా అన్నమాట. నువ్వు చెయ్యాలి, నీ పేరు ఉంటదన్నా. ఇక నువ్వే మాకు దిక్కు. ఇక తెలంగాణకు శ్రమించిన అది ఆయన తెలంగాణకే చేసిన, నువ్వు తెలంగాణకే చేస్తున్నావు. ఎవరు చేసేది వాళ్ళు చేయరాదు, ఎవరు ఇస్తే వాళ్ళ పేరే అని నేను అడుగుతున్నా అన్నను. రేవంత్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు కేసీఆర్ ఉద్యమకారులకు ఇస్తా అన్నాడు, ఏది లేదు, అదే వచ్చింది బాధ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమంటుంది? ఏమంటాడు ఇప్పుడు ఆయన దగ్గర పోనిస్తాను రండి. ఇప్పుడు మీరే తెలపాలి. దరఖాస్తుకు వచ్చినావు కదమ్మా, ఇప్పుడు పెట్టలే, ఇప్పుడు 3 నెలలు అయిపెట్టి. 3 నెలల నుంచి ఎన్నిసార్లు తిరిగినావు ఈ ప్రజా? అంటే అప్పుడు మధ్యలో ఇది ఎలక్షన్లు బంద్ ఉన్నాయి కదా, ఈ రోజు వచ్చిన కోడ్ ఉంటే బంద్ ఉన్నది. మళ్ళీ ఈ రోజు వచ్చిన మరి ఎంత పబ్లిక్ చూసినారు తెలంగాణోళ్ళు. మరి నేను అప్పుడు కూడా మాట్లాడినా ఈ ఛానళ్ళల్లో. మరి మాట్లాడితే ఈ తెలంగాణోళ్ళు మరి గమ్మునున్నారా? మరి ఏంది తెలంగాణ బిడ్డకు ఇట్లా అన్యాయం జరిగితే రాజకీయ నాయకులు ఏంది మరి వాళ్ళని పిలిచి అడుగుతానరా, లేకపోతే వాళ్ళ దగ్గరకు పోయి చెప్పొచ్చు కదా. మరి వీళ్ళకి దమ్ము లేదని అడుగుతానా. ఈ తెలంగాణ ప్రజలేనా వీళ్ళు? తెలంగాణకు ఉద్యమాలు చేసిందట, మొగడు చచ్చిపోయి పిల్లలు 4 పాపము, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మేము ఎందుకుంటామని. మరి తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు అని నాకు ఎవ్వరు వద్దండి. నన్ను రోడ్డు మీదకి ఎక్కించిండ్రు, అందరు వాళ్ళ ఇచ్చేతే పోయింది, వాళ్ళ ఇచ్చేతే తీసుకుంటారు. నేను అదే ఫస్ట్ లో ఎవరు కలిస్తే ఆయన పో అమ్మ కేసీఆర్ దగ్గరకు పో, ఆయననే అడుక్కో అని. అదేదో ఇంత రిసిప్ట్ రాస్తే ఆయననేదో అడుక్కున్నా, నా జాగాలే నేనుందు. ఇప్పుడు వీళ్ళను బయటికి తీయనా, వీళ్ళని తిట్టానా? ఇక నేను వీళ్ళు సంపాదించుకొని వీళ్ళ మీద పెట్టుకుంటారు. ఎవరు ఉన్నారు లోపలే? మీ ఇప్పుడు ఛానళ్ళతోటే నన్ను విలువాలి, నాకు లోపల అవసరమే లేదు. అంటే దరఖాస్తు ఇచ్చినా 3 నెలలు అవుతుంది, మరి ఇంతవరకు ఎవరు పట్టించుకోవాలి, నాకు న్యాయం జరగాలి అని చెప్పి అడగడానికి కూడా ఆడెవరు ఉన్నారా? నేడ మాకు తెలియదు. అమ్మ ఆ టైం వచ్చినప్పుడు పిలుస్తా అన్నారట, అందులో కూడా ఎవరు చక్కగా లేరు.
నాకు అవసరం లేదు, నాకు పెద్దోళ్ళే కావాలి. నేను చిన్న చిన్న వాళ్ళని ఎందుకు అడుగుతా? నేను పెద్దోడితో తిరిగినా, నాకు పెద్దోడే కావాలి. నేను మాట్లాడాలి, నా ప్రూఫ్లన్నీ ఉన్నాయి. నేనేం చిన్న చిన్నదాన్ని కాదు, నేనేం అడక తినేదాన్ని కాదు. ఉన్నాయి ఇగో ఆయనతో, నేను అడక తినేదాన్ని కాదు. వీళ్ళంతా నా కిందోళ్ళు. నేను ఉద్యమాలు చేసింది, ఉద్యమాల ముద్దు బిడ్డ నేను. నా కేసీఆర్ అన్న ఆయనతో తిరిగిన వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు లేదు. ఇగో ఇవన్నీ కంటోన్మెంట్లే అబ్బా. ఇగో ఇగో ఇవన్నీ ఇగో ఓకే. ఇవి కంటోన్మెంట్. అది 2003లో ఎలక్షన్లు ఓట్లు వేయమని. ఇప్పుడు మరి ఇప్పుడున్న మీ ఎమ్మెల్యే దగ్గర పోలేదా సమస్య గురించి? ఇక వాళ్ళను ఇక అననీయకండి. మస్తుగా అన్న ఇజ్జత్ వాళ్ళకి సిగ్గు లేదు. ఏం మస్తుగా అన్న వాళ్ళక ఇవి చూసిండ్రా ఎవడన్నా? అయ్యో పాపంగా తెలంగాణలో తిరిగిందట కేసీఆర్ తోటి. ఈ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ కన్నుడేవా ఏంది? ఒక మహిళకి ఇట్లా అడిగింది అట్లా మన ఇచ్చేది పోతుంది. కేసీఆర్ దగ్గర పోతే అని ఒకరికన్నా గుర్తున్నదా? అయ్యో పోయినా మల్లారెడ్డి దగ్గర పోయినా పోతే ఆయన ఏం చూస్తలేడు, పట్టించుకుంటలేడు. ఆయన డబ్బు సంపాదించుకుందామని ఉండేటోడు. మా సొంతలకి ఎందుకు చేస్తాడు ఆయనే సాయం? కనీసం సార్ పేపర్లో చూడంటే కూడా ఏం చూస్తలేడు, దూరం ఉండంటండి ఆయనే చూపించబోతే. డబ్బు సంపాదించుకునే ఆలోచన ఉన్నాయని మీరు ఎట్లా గెలిపించుకున్నారు? మరి ఆలోచన మాకు తెలియదండి. అంటే మా అన్న ముఖం చూసి, కేసీఆర్ అన్న ముఖం చూసి, వీళ్ళ ముఖాలు ఎవరు చూసిండ్రండి? ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు బతుకుతాండ్రు, పని చేసిన వాళ్ళకు మోసాలు చేస్తాండ్రు. మరి ఎవరిని నిలబెడతాండ్రు? గవర్నమెంట్ కాదు, నన్ను కేసీఆర్ అన్న పిలుస్తాడా, రేవంత్ అన్న పిలుస్తాడా? ఇక మీరు నేను రోడ్డు మీదకి ఎక్కినా, నేను మాత్రం ఉప్పినదాన్ని కాదు. మీరు ఇచ్చిన అయ్యకున్నా మన అయితే శాపనార్థాలు పెడతా. నాదేదో నేను పెట్టినా. నాయ నరసింహారెడ్డి అన్నోడు పోయినా మేము మామ కోడల్లాగా శ్రమించిండండి నేను. మళ్ళా పోతే కనకరెడ్డి అన్నోడు వచ్చిండండి, ఏది ఎమ్మెల్యేగా. అయితే వీళ్ళందరి దగ్గరికి నేను ఏమైనా వాళ్ళ దగ్గరికి పోయేది. ఈడు కూడా వచ్చిన, ఈడు కూడా 2-3 సార్లు. వీళ్ళు ఏమందరు పోలీసు వాళ్ళు, పాపం అమ్మ నువ్వు సీనియారిటీ నమస్తే పెడతా, మా డ్యూటీలు పోతాయి అమ్మ, నువ్వు ఒక ఎంపీ ఏదన్నా ఎమ్మెల్యేదన్నా రిసిప్ట్దే మేము పంపిస్తామంటే వాళ్ళ దగ్గర తిరిగిందండి. అప్పుడు తిరిగితే కనకరెడ్డి అన్నోడు ఏంది మేము ఏది రాసి ఇమ్మంటున్నావు మాకేమెరక అంటే అక్కడి నుంచి మల్కాజ్గిరి నుంచి కొందరు వచ్చిండ్రండి. వస్తే అయ్యో అమ్మ తిరిగిందండి, అప్పుడు ఉద్యమాలు చేసింది కేసీఆర్ సార్ తోటి తిరిగింది. అదే డాక్టరు కృష్ణ ఉండే, ఆమె బాగా తిరిగింది పాపం, మరి రాసే రాదు సార్ అని అంటే ఇగో నువ్వు దొరకపోరాదన్నాడు ఆయనను. అంటే అప్పుడు నేను తిట్టిన ఆయనను. అప్పుడు కూడా శాపనార్థం పెట్టలే. నువ్వు ఇక నీ పోయే కాలం వచ్చింది, ఇక నువ్వేం సంపాదించుకొని మీద పెట్టుకొని పోతావు, నువ్వెందుకు కూర్చున్నావు సీటు మీద ఎమ్మెల్యేగా? కేసీఆర్ కి ఎన్ని పోటు దొంగలు మీరు అని తిట్టినా. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మనకి న్యాయం చేయలేదు, లేట్ అయింది అనుకో, తిట్టుడు అంటే మరి నాకు ఇంకెప్పుడు చూస్తావు? నేను చచ్చినాకనా 30 ఏళ్ళ నుంచి పోరాటం చేసి తెలంగాణ కోసం ఈ తెలంగాణ వాళ్ళు చచ్చిండ్రా? మరి అరే పాపం ఆయన కంటే ఆమెకు చెయ్యినరాయా, ఆ అడవిల్ల ఉసురు అసురు అంటది, ఆమె ప్రూఫ్లో ఉన్నాయట, చూసి అయ్యిండ్రి. ఇయ్యకు లేకపోతే చూసి అయ్యి, లేకుంటే లేదు. నేను అబద్ధం ఆడ, మేము హరినామ స్మరణం చేసేటోళ్ళం, మీరు అబద్ధాలు ఆడి మోసాలు చేసి మంది సంపాదిస్తారు. ఆ మోసాలదే నాకు వద్దు, నేను శ్రమించిందే నాకు కావాలి. సరే, మీకు న్యాయం జరగాలని మేము కూడా మన ఆర్తలు ఛానల్ కోరుకుంటాను. చూశారు కదా, ప్రజల పలు సమస్యలు, ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. జాబు పోయిందని ఒకరిది, భూమి కబ్జాకు గురైందని మరొకరిది, ఉండడానికి ఇల్లు లేదని ఇంకొకరిది. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదని ప్రజాభవన్కి వచ్చిన ప్రజల గోడు ఇలా ఉంది. మరికొన్ని సమస్యలతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీ అజిత్.